ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వీట ప్రోగ్రామ్ ఒకటి ఎస్ఓపి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క టెంపుల్ ఈఓకి అధికారులకు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో అన్నప్రసాద వితరణ పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉండాలి. ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఓంకార నాదంతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ నిరంతరం వినపడుతూనే ఉండాలి. వేరే రకాలైనటువంటి ఏ రకమైన ఇబ్బందులు వచ్చిన భక్తులకి కలగకూడదు అని కూడా వారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఇది ఇంద్రకీలాద్రి అని కొండ మీద అతి తక్కువ స్థలంలో ఉన్నటువంటి ఆలయం. గతంలో మరి పార్లమెంట్ సభ్యులుగా శ్రీ చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు తాతయ్య గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈ దేవస్థానం యొక్క ఈఓ గారు, మాకు సంబంధించినటువంటి మా శాఖ ఇంజనీర్లు కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉండి కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. కానీ దానిలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది ఉంది. దీనికోసం ముఖ్యమైనటువంటిది బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అలాగే మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఇవాళ క్యూ లైన్లలో నిలబడి హైవే అంతా అబ్స్ట్రక్ట్ అయ్యి చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి వాహనదారులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి పెద్దలందరూ సూచించడం జరిగింది. శాశ్వతంగా రాబోయేటువంటి 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా దుర్గా మల్లేశ్వరి అమ్మవారి యొక్క ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికి 25 సంవత్సరాలకి సరిపడే విధంగా సౌకర్యాలు ఇవ్వాలని వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి
ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచన చేశాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు. పాలక మండలి సంబంధించి ఇప్పుడే 1 year అయిపోయింది. కొత్త పాలక మండలి